హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే యూట్యూబ్లో మానిటైజేషన్ రూల్స్ అయితే చేంజ్ అయినాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మరి ఎవరికి ఇబ్బంది అవుతుందంటే కొత్త క్రియేటర్స్, ఆల్రెడీ ఇంకా మానిటైజేషన్ కానీ ఛానల్స్ ఉంటాయి కదా, మానిటైజేషన్కి దగ్గరకు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మరి ఏముంటుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి, యూట్యూబ్ని ఒక ఉద్యోగంగా పనిచేసే వాళ్ళకి, ఫర్దర్గా వచ్చేటువంటి అప్కమింగ్ క్రియేటర్స్, కొత్త క్రియేటర్స్ కూడా యూజ్ అవుతుంది. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి అయితే యూట్యూబ్ అయితే ఓవరాల్గా చూసుకుంటే ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది 2027. సో YPP అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటాం. సో ఇది వస్తేనే మనకి యూట్యూబ్లో ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇందులో మనకు వచ్చేసి పాత రూల్స్ ఏమున్నాయి, మరి కొత్త రూల్స్ ఏమొస్తున్నాయి, మరి దీనివల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది అనేది కూడా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వినండి. కొత్త క్రియేటర్స్ ఇంకెవరైనా ఛానల్ మానిటైజేషన్ కాని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనకు ఓల్డ్ రూల్ చూద్దాం. పాత రూల్స్ ఏముండే ఫస్ట్ చూసుకుంటే, ఒకవేళ మనము యూట్యూబ్లో కనుక వర్క్ చేసే వాళ్ళకి కంపల్సరీ మానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. చాలా మానిటైజేషన్ అయితే మనకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఓల్డ్ రూల్ చూసుకుంటే మనకి ఏముండే ఫస్ట్ చూసుకుంటే, ఒకవేళ షార్ట్ వీడియోస్ అనుకోండి, షార్ట్ వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా. సో రెండు ఉంటాయి. సో ఇందులో చూసుకుంటే మనకు యూట్యూబ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు 500 సబ్స్క్రైబర్స్ రాగానే మనకు మినీ మానిటైజేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా? మినీ మానిటైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అదేవిధంగా 3000 వాచ్ అవర్స్ ఉండాలి. ఓకేనా? సో ఇది వచ్చినప్పుడు మనకు మినీ మానిటైజేషన్ అనేది మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. దీనికి కొన్ని సూపర్ థ్యాంక్స్ అని, సూపర్ చాట్ అని, అదేవిధంగా గిఫ్ట్స్ అని మనకు వేరే వాళ్ళు మనకు పంపించవచ్చు. దీని ద్వారా మనం మనీ రిసీవ్ చేసుకోవచ్చు. ఇది మనకు మినీ మానిటైజేషన్ అనమాట. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్లో యూట్యూబ్లో వచ్చేది 500 సబ్స్క్రైబర్స్ ఉండి 3000 వాచ్ అవర్స్ రాగానే మినీ మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. దాన్ని చేసుకోవచ్చు. మనం చేసుకొని సూపర్ థ్యాంక్స్ కానీ, గిఫ్ట్స్ కానీ అవి పొందొచ్చు. ఇది ఒక చిన్నది మనకు ఫస్ట్ స్టార్టింగ్లో యూట్యూబ్లో మినీ మానిటైజేషన్ రూల్ ఇది. తర్వాత మనకు కంప్లీట్ మానిటైజేషన్ ఉంటుంది. ఓల్డ్గా ఉన్న చెప్తున్నా, కంప్లీట్ మానిటైజేషన్ ఉంటుంది కదా. సో అందులో చూసుకుంటే మనకు కంప్లీట్ మానిటైజేషన్లో మనకు వచ్చేసి, సో కంప్లీట్గా మనకు ఓల్డ్ రూల్ ప్రకారం అయితే, సో మనకు కంప్లీట్గా మానిటైజేషన్ కావాలంటే అప్పుడు ఏముండే, సో కంప్లీట్ మానిటైజేషన్ కావాలంటే అప్పుడు మనకు రెండు దారులు ఉన్నాయి. ఓకేనా? అదొకటి మనకు వచ్చేసి లాంగ్ వీడియోస్ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. షార్ట్ వీడియోస్ ఉంటాయి. సో ఈ రెండిట్లో అయితే మనము కంప్లీట్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అయితే పొందొచ్చు. సో లాంగ్ వీడియోస్ అనుకోండి 4000 వాచ్ అవర్స్ ఉంటాయి, మీకు తెలుసు. ఓకేనా? 4000 వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్. ఓకేనా? లాస్ట్ 365 రోజులలో మనకు 4000 వాచ్ అవర్స్ ఉండాలి. దానితో పాటుగా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఓకేనా? సో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. లాస్ట్ 365 రోజులలో ఇవి మీరు ఎలిజిబిలిటీ అనమాట. ఇవి మీకు కనుక వచ్చి ఉంటే మీ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, 365 రోజులలో లాస్ట్ 365 రోజులు ఇది వచ్చి ఉంటే పాత రూల్ ప్రకారం మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్, మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు లాంగ్ వీడియోస్ త్రూ. ఓకేనా? ఒకవేళ షార్ట్ వీడియోస్ త్రూ అయితే, ఓల్డ్ రూల్ ప్రకారం షార్ట్ వీడియోస్ త్రూ అయితే మనకు సేమ్ 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా వచ్చేసి 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. ఓకేనా? 10 మిలియన్ వ్యూస్ ఉండాలి లాస్ట్ 90 డేస్లో. లాస్ట్ 90 డేస్లో ఉండాలి. ఇవి సంపాదించాలి మీరు. 1000 సబ్స్క్రైబర్స్, 10 మిలియన్ వ్యూస్, లాస్ట్ 90 డేస్లో మీ ఛానల్కి రావాలి. వచ్చినప్పుడు షార్ట్ వీడియోస్లో మీకు అనేది మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ రెండు వేస్లో మనకు ఓల్డ్ వర్షన్ ప్రకారం, ఓల్డ్ రూల్ ప్రకారం ఇది ఉండే. ఇప్పుడు మనకు కొత్త రూల్ అయితే రావడం జరిగింది. ఓకేనా? కొత్త రూల్ రావడం జరిగింది. సో అప్పుడు మానిటైజేషన్ అయితే సేమ్ యాస్టీజ్ మీరు వాచ్ పేడ్ యాడ్స్ ద్వారా, షార్ట్ వీడియోస్ ద్వారా మీరు అయితే మనీ ఎర్నింగ్ చేసేది యాస్టీజ్గా. మినీ మానిటైజేషన్ కూడా ఎలిజిబిలిటీ ఉండే. ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది 2027లో ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఎవరైతే మరి కొత్త సబ్స్క్రైబర్స్, మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ఇది బిగ్ అప్డేట్, ఖచ్చితంగా చూడాలి. సో ఇప్పుడు వచ్చినటువంటి మనకు కొత్త రూల్ ప్రకారం చూసుకుంటే, ఓకేనా, న్యూ రూల్ ప్రకారం చూసుకుంటే మనకు వచ్చేసి మానిటైజేషన్ మరి ఎలా ఉంది. ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది మనకు, ఇది 2027 ఫిబ్రవరి 1 నుంచి అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మీరు
ఎలిజిబిలిటీ కావాలంటే మనకున్నటువంటి కొత్త రూల్స్ ప్రకారం చూసుకుంటే కంపల్సరీగా మీరు లాంగ్ వీడియోస్ అనుకోండి, సేమ్ చెప్తున్నాను, లాంగ్ వీడియోస్ అయితే కంపల్సరీగా మీరు 8,000 వాచ్ అవర్స్ ఉండాలి, అంటే 8,000 గంటలు అయితే సంపాదించాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1000 సబ్స్క్రైబర్స్, 8,000 వాచ్ అవర్స్, లాస్ట్ 365 రోజుల్లో మీకు ఈ వాచ్ అవర్స్ వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క వైపీపీ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అవుతారు, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అవుతారు. మానిటైజేషన్ చేసుకోవడానికి మీకు వస్తుంది ఛానల్ రివ్యూ చేసిన తర్వాత. ఇది లాంగ్ వీడియోస్లో మీరు కనుక మానిటైజేషన్ చేయాలి అనుకుంటే. ఒకవేళ షార్ట్ వీడియోస్ అనుకోండి, షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీగా మీరు వచ్చేసి ఇక్కడ సేమ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అదేవిధంగా 10 మిలియన్ వ్యూస్ ఉండాలి లాస్ట్ 90 డేస్లో. ఓకేనా, 1000 సబ్స్క్రైబర్స్, 10 మిలియన్ వ్యూస్ లాస్ట్ 90 డేస్లో మీకు అయితే ఇవి వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు షార్ట్ వీడియోస్లో మానిటైజేషన్కి అయితే ఎలిజిబిలిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొత్త క్రియేటర్స్ ఆల్రెడీ ఈ ఇయర్ వరకు అయితే ఏం కాదు, ఇప్పుడు ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మానిటైజేషన్కి దగ్గరగా ఉన్నారు కదా, సో మీరైతే 2027 ఫిబ్రవరి 1 లోపు, అంటే జనవరి లోపు అనుకోండి, జనవరి 1 లోపు మీరు కనుక మానిటైజేషన్కి దగ్గరగా ఉంటే పాత రూల్ ప్రకారమే మీకైతే ఎలిజిబిలిటీ వస్తుంది. తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ ఉన్న క్రియేటర్స్ దగ్గర ఉన్నారనుకోండి 4,000 వాచ్ అవర్స్, లాస్ట్ 365 రోజులు లాంగ్ వీడియోస్తో చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ అయితే 10 మిలియన్ వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్, లాస్ట్ 90 డేస్. ఇది ఇప్పటి దాకా ఉంటుంది, జనవరి 1 వరకు అయితే ఉంటుంది ఇదే రూలు. సో మీరు తొందరగా అయితే మీ యొక్క ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోండి. జనవరి 1 తర్వాత మాత్రం 2027 నుంచి ఈ యొక్క కొత్త రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ దగ్గరగా మానిటైజేషన్కి దగ్గరగా ఉన్నటువంటి ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో తప్పకుండా మీరు తొందరగా అయితే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోండి. సో ఇది కొత్త రూల్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకు యూట్యూబ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది, బిగ్ అప్డేట్ ఆల్రెడీ వచ్చేసింది. సో దీనిలో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనకు మానిటైజేషన్ అయితే అయిపోతుంది. కొత్త రూల్ ప్రకారం కూడా మనకు లాంగ్ వీడియోస్తో అదేవిధంగా షార్ట్ వీడియోస్తో మానిటైజేషన్ అవుతుంది కదా. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే, ఒకవేళ మనకు షార్ట్ వీడియోస్తో కనుక మనకు ఛానల్ కనుక మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి, ఓకేనా, షార్ట్ వీడియోస్ ద్వారా మనకు మానిటైజేషన్ అయింది అనుకోండి, ఓకేనా. అయితే ఇక్కడ రూల్ ఏం పెట్టాడంటే గుర్తుపెట్టుకోండి, మీరు మానిటైజేషన్ సెటప్ చేస్తారు అంత అయిపోతుంది, ఎర్నింగ్స్ స్టార్ట్ అయిపోతాయి కదా. ఒకవేళ మీకు షార్ట్ వీడియోస్ ద్వారా ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, సో ఎవ్రీ మంత్ గుర్తుపెట్టుకోండి, మనకు ఎవ్రీ మంత్ అయితే మీరు కంపల్సరీ 10 మిలియన్ వ్యూస్ని అయితే మీరు కంపల్సరీ సంపాదిస్తూ ఉండాలి. ప్రతి మంత్ మీకు రెవెన్యూ రావాలనుకుంటే లాస్ట్ 45 డేస్ చూస్తారు కదా, సో ఎవ్రీ మంత్ మీరు ఎలిజిబిలిటీ 10 మిలియన్ వ్యూస్ని అయితే మీరు మెయింటైన్ చేయాలి మీరు ఛానల్లో. ఒకవేళ మీరు కనుక షార్ట్ వీడియోస్తో ఛానల్ మానిటైజేషన్ అయితే కంపల్సరీ 10 మిలియన్ వ్యూస్ ఎవ్రీ మంత్ మీరైతే మెయింటైన్ చేస్తూ ఉండాలి మీ ఛానల్లో. అప్పుడు మాత్రమే షార్ట్ వీడియోస్తో వచ్చినటువంటి రెవెన్యూ ఉంటుంది కదా, అది మీకైతే యాడ్ అవుతుంది, లేకపోతే ఈ రెవెన్యూ రాదు. గుర్తుపెట్టుకోండి, మానిటైజేషన్ ఉంటుంది, మానిటైజేషన్ అయితే ఏం పోదు, కానీ ఈ షార్ట్ వీడియోస్తో వచ్చినటువంటి రెవెన్యూ రాదు. ఎందుకంటే ఇక్కడ మీరు 10 మిలియన్ వ్యూస్ని అయితే మెయింటైన్ చేస్తలేరు కదా ఎవ్రీ మంత్. మెయింటైన్ చేయకపోతే ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన వచ్చేటువంటి రెవెన్యూ అయితే మీకు రాదు. లాంగ్ వీడియోస్లో అయితే ఆల్రెడీ రెవెన్యూ వస్తుంది. అందుకోసమే షార్ట్ వీడియోస్ తగ్గించి లాంగ్ వీడియోస్తో అయితే మీరు ఛానల్ అయితే రన్ చేయడం ప్లాన్ చేయండి. లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయండి, ఓకేనా. షార్ట్ వీడియోస్కి అయితే ఇది ఒక ఇబ్బంది ఉంది, కంపల్సరీ 10 మిలియన్ వ్యూస్ని అయితే మీరు మెయింటైన్ చేయాలి ఎవ్రీ మంత్, లేకపోతే దీనికి వచ్చినటువంటి రెవెన్యూ మాత్రం మీకు యాడ్ కాదు. అది గుర్తుపెట్టుకోండి, కొత్త రూల్ అనమాట ఇది, ఓకేనా. సో అదేవిధంగా మనకు ఇందులో వచ్చేసి మనకు ఎర్నింగ్ పాయింట్లో చూసుకుంటే మనకు వచ్చేసి యూట్యూబ్ ప్రీమియం అని ఒకటి ఉంటుంది అనమాట, ఓకేనా. యూట్యూబ్ ప్రీమియం అని ఉంటుంది మనకు, ఇది మనకు కాదు, ఓన్లీ సబ్స్క్రైబర్స్కి. ఇది కనుక తీసుకొని వాళ్ళు మన ఈ ప్రీమియం తీసుకున్న తర్వాత మన ఛానల్లోని వీడియోస్ ఏమైనా చూసారు అనుకోండి, వాళ్ళు చూస్తే మనకు వచ్చేసి దాదాపు 60 to 70% అయితే మనకు యూట్యూబ్ అదనంగా రెవెన్యూ ఇస్తుంది అనమాట. ఒకవేళ యూట్యూబ్ ప్రీమియం తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన ఛానల్కి వచ్చి వీడియో చూస్తే 60 to 70% ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ ఇస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేదానికంటే ఎక్కువ ఇస్తుంది అనమాట, ఓకేనా. అదొకటైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, కొత్త క్రియేటర్స్ ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో వర్క్ చేద్దామని వచ్చిన వాళ్ళు, మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నేను చెప్తున్నాను, మీరు తొందరగా జనవరి 1, 2027 బిఫోరే మీరైతే మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోండి, ఓకేనా. ఒకవేళ లాంగ్ వీడియోస్తో చేసుకున్న వాళ్ళు దగ్గరగా ఉంటే తొందరగా లాంగ్ వీడియోస్తో చేసుకోండి. షార్ట్ వీడియోస్తో చేసుకున్న వాళ్ళంటే షార్ట్ వీడియోస్తో తొందరగా అయితే చేసేసుకోండి, అయిపోతుంది. సో లేదనుకుంటే జనవరి 1 వచ్చిందంటే మళ్ళీ మీకు కొత్త రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది. మళ్ళీ మీరు లాంగ్ వీడియోస్లో అయితే 8,000 వాచ్ అవర్స్ ఉండాలి, షార్ట్ వీడియోస్ అయితే 20 మిలియన్ వ్యూస్ రావాలి. సో మళ్ళీ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి క్రియేటర్స్.
కొత్త రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది. యూట్యూబ్లో పని చేయాలంటే అంత ఈజీగా లేదు, ఇప్పుడు రూల్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి. కాబట్టి తొందరగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోండి. ఆల్రెడీ మానిటైజేషన్ వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బట్ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని రూల్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ అయితే ఇది మనకు కొత్త అప్డేట్ కాబట్టి ఇమీడియట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొత్తగా మనకు తీసుకొచ్చిన రూల్ మనకు వచ్చేసింది ఆల్రెడీ. చూసుకోండి మరి, క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియో. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి క్రియేటర్స్కి, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. లేకపోతే జనవరి దాకా నేను చేసుకుంటూ పోతుంటే జనవరి వచ్చింది అనుకో, ఒక 5-6 గంటలతో మిస్ అయిపోయింది అనుకో, మళ్ళీ కొత్త రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో దానివల్ల 8,000 వాచ్ అవర్ తీసుకోవాల్సి వస్తుంది. 1000 సబ్స్క్రైబర్స్ అంటే చాలా రిస్క్ అవుతుంది. కాబట్టి తొందరగా మీ ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.